వనపర్తి జిల్లా కేంద్రంలో చదువుల సందడి నెలకొంది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా గ్రంథాలయం మొదటి అంతస్తును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు లైబ్రరీ కావాలి అంటూ మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సరస్వతి పూజ నిర్వహించిన మంత్రి జూపల్లి ఆర్ఓ వాటర్ ప్లాంట్ తో పాటు ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. గ్రంథాలయ అభివృద్ధికి 1 కోటి, కొత్త పుస్తకాల కొనుగోలుకు 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. శాలువాలు వద్దు పుస్తకాలు ముద్దు అనే కొత్త నినాదాన్ని మంత్రి ప్రతిపాదిస్తూ పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణలో తొలి డిజిటల్ లైబ్రరీ మన వనపర్తిలోనే ఉందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ యువత ప్రతిరోజు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు వచ్చినప్పుడు బొకేలు శాలువాలు ఇస్తూ ఉంటారు. ఆ బొకేలు శాలువాలు కాకుండా దానికి పెట్టే ఖర్చు కాదు, ఈ పుస్తకాలు కొని వాటిని బహుమానంగా అక్కడ ఇచ్చడం ఏర్పాటు చేస్తే దాని ద్వారా ఒక రకమైన వాతావరణం ఏర్పడుతుంది. దానివల్ల కొంత విషయం బోధపడడం, కనీసం ఇచ్చినది కన్నా పుస్తకాలు చదివేటట్టు ఏర్పాటు చేస్తారు. కాబట్టి సో అది ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాలు సుమారుగా 10 కోట్ల రూపాయలు బుక్స్ ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇల్లు కూడా ఒక గ్రంథాలయంగా మారాలి. ఈనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో, ఈనాడు ఉన్నటువంటి పెడదవు పట్టే కార్యక్రమం చాలా జరుగుతూ ఉంది. ఇప్పుడు టెండర్స్ అవుతున్నాయి. దాంతో పాటు వనపర్తిలో 7 సముద్రాలు ఉన్నాయి. వనపర్తిలో చాలా కవులు ఉన్నారు. హిస్టారికల్ వనపర్తిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ ఇక్కడే గ్రంథాలయానికి వస్తే వనపర్తికి సంబంధించిన టోటల్ కల్చర్ ఇక్కడే కనిపించినట్లు మేము ఆర్ట్ చూపిస్తాం. దానికి 1 కోటి రూపాయలు మీరు ఇవ్వాల్సిందిగా, దాంతో పాటు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా 1 కోటి రూపాయలు ఇస్తే ఈ టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించిన అందరి వనపర్తి కోసం ప్రయత్నం చేసిన పెద్దలందరూ, వనపర్తి రాజగారు కావచ్చు, మిగతా వనపర్తి ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ కావచ్చు, కొంతమంది చాలా మంది వనపర్తి కోసం ఇవన్నీ త్యాగాలు చేస్తున్న అందరికీ అవన్నీ చేస్తూ అవసరమైతే మీరు డైనింగ్ కోసం ఇంకా చేయాల్సి ఉంది. దాదాపు ఒక 5-6 మంత్స్లో పూర్తి చేసేసి ఇది ప్రారంభించడం చాలా వారిని కూడా నేను అభినందిస్తున్నాను. దీనికి మన పిల్లలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఓన్లీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మాత్రమే కాకుండా జనరల్గా కూడా రీడింగ్ యాజ్ అ హాబీగా మీరు డెవలప్ చేసుకొని సిటిజన్స్ అందరూ కూడా ఎక్కువ మనకి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. మనం కూడా ఏదో ఒక టైంలో ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో ఒక పుస్తకం కానీ ఏదో ఒక బుక్ చదువుకుంటూ ఉంటే ఆ హ్యాబిట్ అనేది మనం ఇన్కల్కేట్ అయిపోతుంటుంది. అలాగే ఇందాక చైర్మన్ గారు కొన్ని రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ హై మార్క్స్ లైట్ అని కొన్ని చిన్న రిపేర్స్ అని అవి కూడా ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసుకొని మినిస్టర్ గారితో డిస్కస్ చేసుకొని ఖచ్చితంగా దాదాపు ఒక